ఆరుగురిని చంపిన కిరాతకుడు అసలు ఎంత టైంలో వీళ్ళని చంపాడు, అంతేకాకుండా ఎప్పుడు ఎలా వచ్చాడు ఎలా వెళ్ళాడు అనే దాని మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. ముందుగా ఏదైతే తాను ఉండిపోయిన ప్రాంతానికి అయినా మైనర్ బాలిక ఉంటున్న ప్రాంతానికి అతను రావడం జరిగింది. షాబాద్ పట్టణంలోని అటు పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో ఉంటున్న ఆ బాలిక కుటుంబం దగ్గరికి రావడం జరిగింది. ముందుగా ఆ 11 గంటల 10 నిమిషాల ప్రాంతంలో బాలిక ఇంటి తలుపును తట్టాడు రాజ్ కుమార్. ఆ సమయంలో వాళ్ళ అమ్మ, మైనర్ బాలిక అయిన వాళ్ళ అమ్మ, ఆమె ఒకసారి తలుపు తీసింది. తలుపు తీసిన వెంటనే ఆమె కడుపులోకి వెంటనే ఒక కత్తితో ఆమెను పొడవడం జరిగింది. ఆమె కింద పడిపోయిన వెంటనే ఆ తర్వాత ఆ మైనర్ బాలిక నయనమ్మ పైన అటాక్ చేశాడు. ఆ తర్వాత ఆ నయనమ్మను కూడా గొంతు కోసి ఆమెని అక్కడిక్కడ చంపేశాడు. ఆ తర్వాత కింద పడి కొట్టుమిట్టాడుతున్న ఎవరైతే మైనర్ బాలిక అమ్మ ఉందో ఆమెను కూడా గొంతు కోయడం జరిగింది. ఆ తర్వాత బలవంతంగా ఆ అమ్మాయిని, మైనర్ బాలికని తీసుకొని అక్కడి నుంచి బలవంతంగా ఆ కారులో ఎక్కించుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవాలయగూడెం దగ్గరికి వెళ్ళడం జరిగింది. దేవాలయగూడెం చెరువు దగ్గర ఆ బాలికను కూడా, మైనర్ బాలికను కూడా గొంతుకో చంపేశాడు. అయితే 11 గంటల 10 నిమిషాలకు ఇక్కడ ఏదైతే వాళ్ళ షాబాద్ నుంచి బయటపడ్డ రాజ్ కుమార్ అక్కడి నుంచి నేరుగా ఏదైతే దేవాలయగూడెం నుంచి చెరువు వద్దకు వెళ్ళిపోయి ఆ చెరువు దగ్గర ఆ అమ్మాయిని చంపేసి తర్వాత నేరుగా ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వస్తూనే ఇంటికి తలుపు తీసి ఉన్న సమయంలో ఆ భార్య అతని కుమారునికి ఫీడింగ్ ఇస్తుంది. ఫీడింగ్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమె పైన కడుపులోకి కత్తిని గుచ్చడం జరిగింది. ఆ తర్వాత ఆమె ఎదురుపడి పోరాటం చేసింది. అయినప్పటికీ కూడా బలవంతంగా రాజ్ కుమార్ ఆమెని గడుపులో తర్వాత గొంతు మీద కోసేసి ఆమెను కూడా అక్కడెక్కడ చంపేశాడు. ఆ తర్వాత చూసినట్లయితే ఆ తర్వాత నేరుగా 2 పిల్లలు కూడా గొంతుకో చంపేశాడు. ఆ తర్వాత మొత్తం ఈ సంఘటన జరగడానికి 11 గంటల 10 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాలు ఆ మధ్యకాలంలో మొత్తంగా ఈ సంఘటన జరిగింది. అంటే మొత్తంగా హార్డ్లీ చూస్తే 30 నిమిషాల వ్యవధిలో ఈ మొత్తంగా 6 చంపేసిన కిరాతకుడు నేరుగా 11 గంటల 57 నిమిషాల సమయంలో వాళ్ళ తండ్రికి ఒక ఫోన్ కాల్ చేసి, నేను 6 చంపివేశాను, 6 ఇక్కడ నా భార్య పిల్లలతో పాటు ఆ మైనర్ బాలిక, వాళ్ళ అమ్మ, తర్వాత నాయనమ్మ, వాళ్ళ మొత్తంగా 6 చంపేశాను, కానీ ఇప్పుడు కారులో బయలుదేరుతున్నాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత వెంటనే వాళ్ళ ఫాదర్, రాజ్ కుమార్ ఫాదర్ వెంటనే పోలీసు సమాచారం ఇస్తే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని ఆ డెడ్ బాడీ రికవర్ చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఒక చిన్నపాటి కత్తితో పాటు మరొక చాకు కూడా 2 కూడా రికవర్ చేసుకున్నారు. అయితే మొత్తంగా 2 పిల్లల్ని గొంతుకోసి చంపాడు. అదే మాదిరిగా మైనర్ బాలిక గొంతుకోసి చంపాడు. తర్వాత భార్య పైన పొట్ట, తర్వాత గొంతు పైన కోసి చంపాడు. ఆ తర్వాత చూస్తే నాయనమ్మ, ఏదైతే మైనర్ బాలిక నాయనమ్మ కావచ్చు, వాళ్ళ అమ్మను కూడా గొంతు కోసి చంపడం జరిగింది. అయితే ఈ విధంగా మొత్తంగా దాడి చేసి పాల్పడ్డ అటు ఏదైతే రాజ్ కుమార్ ఎక్కడికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు మొత్తంగా 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేకుంటే ఇక్కడ పారిపోయాడా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. దీంతో పాటుగా అతని బ్యాక్గ్రౌండ్ ఇప్పటికే అధికారులు చెక్ చేశాడు. అయితే గతంలో కూడా గత అక్టోబర్ నెలలో కూడా అతను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేస్తే అక్కడ దాదాపు 4 రోజుల పాటు సిటీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందాడు. అయితే సూసైడ్ టెండెన్సీ అయితే ఎప్పటి నుంచో ఉంది. అంతేకాకుండా మైనర్ బాలిక ఫిర్యాదు చేసినప్పటి నుంచి కూడా అతనిలో సూసైడ్ టెండెన్సీ ఎక్కువ పెరిగిపోయింది. సైకాలజీగా అతను తీవ్ర ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అయితే దీంతో పాటు చూస్తే అతను పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ గా లాస్ అయిపోయినాడు, ఫైనాన్షియల్ నష్టపోయాడు. అతను పెద్ద ఎత్తున బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టాడు. దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టి ఆ మేరకు నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ మేరకు దానికి సంబంధించిన సమాచారం కూడా తీసుకుంటారు. ఎందుకంటే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తుంటాడు. వచ్చిన డబ్బులతో పాటు బయట కూడా అప్పులు తెచ్చి, పెద్ద ఎత్తున అప్పులు తెచ్చి ఆ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ లో దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్ల డబ్బులు పెట్టినట్టుగా అధికారులు గుర్తించారు. దాంతోపాటు చూసినట్టయితే గతంలో ఏదైతే ఈ పోక్సో కేసు నమోదైన తర్వాత తన భార్యతోటి కలిసినప్పుడు మనం ఏదైతే గడ్డి మంది తాగి చనిపోతామని చెప్పి కూడా ఆమెను ఫోర్స్ చేశారు. అయితే ఆ సమయంలో అతని కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ ఇరు కుటుంబాలు కూర్చొని అతనికి కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రయత్నం నుంచి విరమించుకున్నాడు. అయితే ఎప్పటికీ సూసైడ్ టెండెన్సీతో పాటు సైకాలజీ ప్రాబ్లం ఉన్న రాజ్ కుమార్ ఏకంగా 20 నిమిషాల వ్యవధిలో 6 చంపేసి 10 నిమిషాల వ్యవధిలో అక్కడి నుంచి ఈ షాబాద్ నుంచి దేవాలయగూడెం ప్రధాన రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి అతను పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తంగా 20 నిమిషాల వ్యవధిలో 6 చంపేశాడు. తర్వాత 10 నిమిషాల వ్యవధిలో ఇక్కడ షాబాద్ నుంచి పారిపోవడం జరిగింది. అయితే షాబాద్ నుంచి పారిపోయిన అటు రాజ్ కుమార్ ఎక్కడున్నాడు,
అతను బతుకున్నాడా చనిపోయాడా తండ్రికి చెప్పినట్టు అతను ఎక్కడైనా సూసైడ్ చేసుకుని చనిపోయాడా అనే కోణంలో పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రతన్ బాబుతో రమేష్ ఎట్లా ఎన్టీవీ.